శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అయినప్పటికీ తనను టీ20 స్క్వాడ్ అండ్ టెస్ట్ స్క్వాడ్ నుండి అయితే తీసేశారు. ఏ డొమెస్టిక్ క్రికెట్ అయితే తను ఆడలేదని తనను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తీసేశారు. అదే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈసారి డొమెస్టిక్ క్రికెట్లో అయ్యర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రంజీ ట్రోఫీలో 452 రన్స్, 90 యావరేజ్, 88 స్ట్రైక్ రేట్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయితే 345 రన్స్, 49 యావరేజ్, 180 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక విజయ్ హజారేలో అయితే ఫస్ట్ మ్యాచ్లోనే 55 బాల్స్లో 114 రన్స్ చేశాడు. ఇక అయ్యర్ కెప్టెన్సీ చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ని అద్భుతంగా లీడ్ చేశాడు. అండ్ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉండే అవకాశం ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా 2024లో చూసుకుంటే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్గా ఉన్నాడు. అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ప్లేయర్గా వచ్చేసి రంజీ ట్రోఫీ అండ్ ఇరాన్ కప్ విన్నర్గా అయ్యాడు. అండ్ రీసెంట్గా స్టార్ట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లోనే 55 బాల్స్లో 114 రన్స్ చేశాడు. అండ్ త్వరలో రాబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్కి అయ్యర్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తీసేసిన తర్వాత అయ్యర్ రేస్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.